హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం తెలంగాణలో కండక్ట్ చేసే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి సెప్టెంబర్ 9న కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి కాళోజీ నారాయణరావుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని చూద్దాం. అలాగే సెప్టెంబర్ 9న కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే కాళోజీ పురస్కారాల గురించి, అలాగే ఏ సంవత్సరం నుండి ఈ పురస్కారం ప్రకటిస్తున్నారు, ఫస్ట్ టైం పొందిన వ్యక్తి, కాళోజీకి సంబంధించిన ఎగ్జామ్లో వచ్చే రచనలు, నినాదాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్, కాళోజీ నారాయణరావు 1914-2002. కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బిజాపూర్ జిల్లాలోని రట్టహల్లి గ్రామంలో జన్మించారు. తరువాత కాళోజీ కుటుంబం వరంగల్ జిల్లా మడికొండ గ్రామంకు వలస వచ్చి స్థిరపడ్డారు. కాళోజీ అసలు పేరు వచ్చేసి రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత శ్రీనివాసరావు, కానీ మనం కాళోజీ అని పిలుస్తూ ఉంటాం. కాళోజీ జయంతి అయిన సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవం, ఇది చాలా ఇంపార్టెంటు. సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 1953లో తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇతని నినాదాలు: 1. అక్షర రూపం దాల్చిన సిరచుక్క, లక్ష మెదళ్లకు కదలిక. అలాగే అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్నాడు. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ నినాదం: పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. ఇది జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నినాదం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నవయుగంబున నాజీల నగ్ననృత్యమెన్నాళ్ళు అంటూ నల్గొండలో రజాకారులు జరిపిన అరాచకాలను నిరసించాడు. నెక్స్ట్, తెలంగాణకు అన్యాయం చేస్తే ఆంధ్ర పాలకులను పొలిమేర వరకు తరిమివేయండి, తెలంగాణకు తెలంగాణవాడే ద్రోహం చేస్తే పాతరేయండి అంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ నినాదాల నుంచి కంపల్సరీ మనకి ఎగ్జామ్లో అడగడానికి వీలుంటుంది. అలాగే 1948లో బైరన్పల్లి దురాఘాతంపై నినాదం ఇచ్చాడు. ఏంటంటే, కొంపలార్చిన మనల్ని చంపజూసిన మానవ ఆదాములను, మండలాధీశులను కాలంబు రాగానే కాటేసి తీరాలి అని బైరన్పల్లి దురాఘాతంపై నినాదాన్ని ఇవ్వడం జరిగింది 1948లో. ఈ నినాదాల నుండి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. అలాగే కాళోజీ రచనలు: 1. నా గొడవ, ఇది 1953. అలాగే పార్థివ న్యాయం, అనకథలు, జీవనగీతి, మనమే నయం, జంతువులపైన హింస గురించి మనమే నయం అనే రచన చేశాడు. అలాగే విభూతి ఆధునికత వేలం వెర్రి వేయడాన్ని విమర్శిస్తూ రాశాడు. తెలియక ప్రేమ, తెలిసి ద్వేషం, కుల విభేదాల గురించి రాశాడు. అలాగే తెలంగాణ ఉద్యమ కవితలు 1969లో ఇది నా గొడవ, 1995లో తన వ్యక్తిగత జీవిత చరిత్ర, ఇది నా గొడవ. నెక్స్ట్, లంకా పునరుద్ధరణ, మిలిటరీ ప్రభుత్వం 1948లో జరిపిన ఆగడాల గురించి లంకా పునరుద్ధరణ అనే రచన చేశాడు. అలాగే ఆగస్టు 15, ఇది దేశ స్వాతంత్రం అనంతరం కాంగ్రెస్ను రద్దు చేయాలని చెప్పే కథ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రవారి పెత్తందారీ విధానాన్ని నిరసిస్తూ రాసినది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, నా భారతదేశ యాత్ర 1941లో. అలాగే తుది విజయం మనది నిజం 1962. నెక్స్ట్, బాపు 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 1995. ఈ రచనలు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇది నా గొడవ కానీ, నా గొడవ 1953, అలాగే పార్థివ న్యాయం గురించి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే దాశరథి గారు కాళోజీ రచనలను సమకాలీన చరిత్రపై రన్నింగ్ కామెంటరీగా పేర్కొన్నాడు. సమకాలీన చరిత్రపై రన్నింగ్ కామెంటరీగా కాళోజీ రచనలను పేర్కొన్నది ఎవరు అని క్వశ్చన్ వస్తే ఆన్సర్ దాశరథి. అలాగే కాళోజీ రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో దిట్ట. నెక్స్ట్,
అహింస గొప్పదే కానీ నేను పిరికితనం కన్నా హింసనే సమర్థిస్తాను అని గాంధీజీ సూక్తి నుండి కాళోజీ ప్రభావితం అయ్యాడు. అలాగే 1930లో గ్రంథాలయోద్యమం, ఆర్య సమాజ్, వందే మాతరం, ఆంధ్ర మహాసభ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. అలాగే రాజకీయ రంగం. కాళోజీ ఫస్ట్ రాజకీయ రంగం ప్రవేశం చేసినది. ఇతను విధాన పరిషత్తుకు స్వతంత్ర అభ్యర్థిగా 1958-60 మధ్య కాలంలో పనిచేశాడు. అలాగే 1977లో సత్తుపల్లి, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం నుండి నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. డిపాజిట్ కూడా దక్కలేదు. నెక్స్ట్ కాళోజీకి వచ్చిన అవార్డులు. భారత ప్రభుత్వంచే 1992లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నాడు. అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చి కాళోజీని సత్కరించింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ గారి పేరు మీద వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ప్రకటించింది. అలాగే 2014లో కాళోజీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా కాళోజీ అవార్డులను ప్రకటిస్తుంది ప్రభుత్వం. సో కాళోజీ అవార్డులు ఎప్పటి నుండి ప్రకటిస్తున్నారు, అవార్డు పొందిన వ్యక్తి ఎవరు, అలాగే 2024లో ఈ అవార్డు గ్రహీత ఎవరో తెలుసుకుందాం. కాళోజీ స్మారక అవార్డు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుండి కాళోజీ పురస్కారం ఇవ్వడం ప్రారంభించింది. మొదటగా కాళోజీ పురస్కార గ్రహీత వచ్చేసి అమ్మంగి వేణుగోపాల్ 2015. అలాగే 2021లో పెన్న శివరామకృష్ణ, 2022లో సి రామోజ హరగోపాల్, 2023లో కవి జయరాజ్కి. అలాగే టుడే ఈరోజు 2024లో సెప్టెంబర్ 9న నలిమెల భాస్కర్కి కాళోజీ పురస్కారం ప్రకటించడం జరిగింది. సో ఈ కాళోజీ పురస్కారం 2024లో నలిమెల భాస్కర్కి వచ్చింది కాబట్టి నలిమెల భాస్కర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. నలిమెల భాస్కర్కు కాళోజీ సాహితీ పురస్కారం 2024. ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, అనువాదకులు నలిమెల భాస్కర్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024కు ఎంపిక చేసింది. ఇతను తెలంగాణ భాషాభివృద్ధికి భాస్కర్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డుతో పాటు 1,116 నగదు పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఇతను 14 భాషల్లో పట్టు, అలాగే పలు అవార్డులు సాధించాడు. ఇతను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందినవాడు. అలాగే నలిమెల భాస్కర్కు తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో పట్టుంది. అలాగే ఇతను తెలుగు అధ్యాపకులుగా పనిచేసిన ఆయన 2011లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం తెలంగాణ పదకోశాన్ని రూపొందించడంతో పాటు పలు భారతీయ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు. 30కి పైగా పుస్తకాలు రాశాడు. అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, శుద్ధ ముక్క వంటి సంకలనాలు ఆవిష్కరించారు. అలాగే మలయాళం రచయిత పున్నత్తిల్ కుంజబ్దుల రచించిన స్మారక శిశిగల్ నవలను తెలుగులో స్మారక శిలలు పేరిట అనువాదించారు. ఈ అనువాదానికి 2013లో అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అవార్డు పొందారు. దీంతో పాటు ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ టుడే కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కాళోజీ సాహితీ పురస్కారానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.